అప్కమింగ్ ప్రోమోలో గాయత్రీదేవి ఆత్మ బయటికి రాగానే తిలోత్తమ తన కుడి చేత్తో దాడి చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది. ఇక గాయత్రీదేవి ఆత్మ వచ్చి నయనితో తిలోత్తమ ప్లాన్ గురించి మొత్తం చెప్పేస్తుంది. దాంతో తిలోత్తమ నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి గాయత్రీదేవి నయనికి ఒక ప్లాన్ చెప్తుంది. నెక్స్ట్ సీన్లో గాయత్రీదేవి ఆత్మ బయటకు వచ్చిందన్న విషయం నయని బయటపెడుతుంది. దాంతో తిలోత్తమ ఆవేశంగా, ఎక్కడున్నా అక్క, ఎక్కడున్నా నాకు కనిపించు, నా కళ్ళు ఎదురుగా కనిపించు అంటూ తిలోత్తమ ఎక్కడున్నా అని చెప్పి గాయత్రీదేవి గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు నయని ఎక్కడున్నారు అత్తయ్య అని చెప్పి అంటుంది. ఏది ఎక్కడ గాయత్రీదేవి అక్క అని తిలోత్తమ అనేసరికి నయని తీసుకొచ్చిన అద్దం తిలోత్తమకి చూపిస్తూ ఈ అద్దంలో ఉన్నారని చెప్పి నయని అంటుంది. నయని చూపించే అద్దంలో గాయత్రీదేవి నవ్వుతూ తిలోత్తమకి కనిపిస్తుంది. ఇక గాయత్రీదేవి అలా నవ్వుతూ ఉంటే అది చూసిన తిలోత్తమకి ఇంకా మండిపోతుంది. దాంతో నవ్వొద్దు 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 అని చెప్పానా అంటూ అద్దం మీద తన కుడి చేత్తో గట్టిగా బాదుతుంది. దాంతో అద్దం ఒక్కసారిగా పగిలిపోతుంది. వెంటనే తిలోత్తమ కుడి చేతి నుండి బూడిద కిందకి రాలుతూ ఉంటుంది. అది చూసి విశాల్, నయని అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పుడు గాయత్రీదేవి ఆత్మ నయనితో, నయని నువ్వు కనుక్కోవాల్సింది అదే అని చెప్పి గాయత్రీదేవి అంటుంది. మరి తిలోత్తమ కుడి చేతిలో దాగి ఉన్న రహస్యం ఏంటి, నయని ఎలా కనుక్కోబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.